కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి తెర వెనుక ఏదో జరుగుతుందన్న ప్రచారమే గుప్పమంటోంది. సీక్రసీ ఏంటి ఇలాంటి వాటి చుట్టూనే చర్చంతా నడుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తిహార్ జైల్లో కవిత జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. దీంతో సుప్రీంకోర్టులో బెయిల్ వేసేందుకు ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇది ఒక వర్షన్. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసమే ఢిల్లీలో మంత్రాంగం నడుపుతున్నారన్నది మరో వర్షన్. ఢిల్లీలోని పలువురు న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ టీం చర్చలు జరిపిందని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని, ఉప ఎన్నికలు వస్తాయని ప్రెస్ నోట్ రూపంలో కేటీఆర్ చెప్పినట్లుగా బయటకు రిలీజ్ చేశారు. సో ఎప్పటిలాగే ఉండే డౌట్లు అలాగే ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు అన్నది ఢిల్లీలో రాజ్యాంగ నిపుణులను, లాయర్లను కలిస్తే తేలిపోతుందా అన్నది ఒక క్వశ్చన్. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ ప్రెస్ నోట్ ద్వారా చెప్పడం మరో డౌట్. నిజానికి పార్టీ మారిన సభ్యుల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ పరిధిలోని అంశం. అంటే న్యాయ వ్యవస్థ అలాగే శాసన వ్యవస్థల మధ్య వేటి పరిధులు, అధికారాలు వాటి పరిధిలోనే ఉంటాయి. సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం స్పీకర్కే ఉంటుందన్న విషయం తెలీదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫిరాయింపులపై గతంలో మణిపూర్ ఎమ్మెల్యే విషయం సహా సుప్రీంకోర్టు పాత తీర్పులపై రాజ్యాంగ నిపుణులు బీఆర్ఎస్ బృందానికి చెప్పినట్లుగా ప్రెస్ నోట్ బయటకొచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉండడంతో హైకోర్టు సైతం ఎక్కువ కాలం కేసును వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు వారికి చెప్పినట్లుగా తెరపైకి వచ్చింది. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ అంటున్నారు. సో చలో ఢిల్లీ వెనుక మెయిన్ సబ్జెక్ట్ ఎమ్మెల్యేలపై అనర్హత విషయం కాదని ఇంకేదో ఉందన్న ప్రచారం గుప్పమంటుంది. లాయర్లను ఒకే సబ్జెక్టుపై కలుస్తున్నారా, లేదంటే కవితను బయటకు తెచ్చే విషయాలపైన చర్చలు జరుపుతున్నారా అన్నది మాత్రం క్లారిటీ లేదు. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నది మాత్రం సీక్రెట్ గా ఉంటుందంటున్నారు. గతంలో వీళ్ళిద్దరూ హస్తినా వచ్చినప్పుడు కూడా ఇదే సీన్ జరిగింది. ఎక్కడికి వెళ్లారు, ఎవరెవరిని కలిశారు, ఏం చేశారో స్వయంగా ఆ ఇద్దరూ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోలేకపోయారు. దీంతో దాల్మే కుచ్ కాలా హై అన్నట్లుగా ఇప్పుడు కూడా అదే తరహా తతంగం నడుస్తూ ఉండడం కీలకంగా మారింది. సో నిజమేంటన్నది నిలకడ మీద తేలడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. పాల్గొనేందుకు